నేటి సంఘాన్ని మోసగిస్తున్న దుర్బోధలలో మరొక వింత బోధ మార్మనిజం. ఇది 1830లో జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తి ద్వారా బైబిల్కు ఏమాత్రం సరిపడని బోధలతో అమెరికాలో చిన్నగా ప్రారంభించబడి నేటికి ప్రపంచమంతా 2 కోట్ల మంది సభ్యులతో 90,000 మంది మిషనరీలతో వేగంగా విస్తరిస్తుంది. వీరికి అంత్యకాల పరిశుద్ధుల సంఘం లేటర్ డే సెయింట్స్ అనే పేరు కూడా ఉంది. 1820లో జోసెఫ్ స్మిత్ కి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల ప్రత్యక్షమై సంఘం చనిపోయింది, నీవు దీన్ని తిరిగి బ్రతికించాలి అని బోధించారని ఇతను చెప్పుకున్నాడు. ఇతను 1830లో మార్మన్ యొక్క గ్రంథం బుక్ ఆఫ్ మార్మన్ పబ్లిష్ చేశాడు. దీనికి యేసుక్రీస్తు యొక్క మరొక నిబంధన అనే పేరు కూడా పెట్టాడు. ఇతడు రాసిన ఈ గ్రంథాన్ని నిజమని నిరూపించుకోవడానికి ఇతను ఒక కట్టుకథ అల్లాడు. జోసెఫ్ స్మిత్ కట్టుకథ. 1823 సెప్టెంబర్ 21న సాయంత్రం ఇతను ఒక గదిలో ఉండగా గొప్ప వెలుగు వచ్చిందని, ఆ వెలుగులో మార్మన్ యొక్క కుమారుడైన మొరోనై అనే వ్యక్తి పునరుత్థానుడై మహిమదేహంతో తెల్లని వస్త్రాలతో గాలిలో నిలిచి ప్రత్యక్షమయ్యాడని, అతడు ఈ ఖండం యొక్క మునుపటి నివాసుల యొక్క ఉనికిని గూర్చి, క్రీస్తు సువార్త ప్రాచీన నివాసులకు ఎలా అందింది అనే సంగతులను గూర్చి తనకు వివరిస్తాను అని, ఆ సంగతులన్నీ రాయబడిన బంగారు పలకలను తనకిస్తాను అని, వాటిని నిర్ణయించబడిన వారికి తప్ప మరెవరికీ చూపకూడదని, చూపిస్తే చనిపోతామని కూడా చెప్పి పరలోకానికి అదృశ్యమయ్యాడని చెప్పుకున్నాడు. ఆ పలకలు ఎక్కడున్నాయో కూడా స్మిత్కు దర్శనం వచ్చిందని చెప్పుకున్నాడు. ఆ వెలుగుతో నిండిన దూత వాటిని తర్జుమా చేయమని చెప్పాడని స్మిత్ చెప్పుకున్నాడు. తర్జుమా పూర్తయ్యాక ఆ పలకలను 11 మందికి చూపించి మళ్ళీ ఆ దూతకి ఇచ్చేశానని కూడా చెప్పుకున్నాడు. కానీ నిజానికి యేసుక్రీస్తు ఒక్కడే పునరుత్థానుడై మహిమదేహాన్ని ధరించాడు. క్రీస్తు ప్రథమ ఫలంగా పునరుత్థానుడయ్యాడు. ఆ తర్వాత ప్రభువు వచ్చినప్పుడు మాత్రమే చనిపోయిన వారు పునరుత్థానమవుతారు. స్మిత్ ఈ గ్రంథాన్ని విడుదల చేసి కొంతమందిని అనుచరులుగా చేసుకున్నాడు. కొంతకాలానికి నేవో అనే నగరానికి మేయర్గా ఎన్నికయ్యాడు. డబ్బుతో పాటు రాజకీయ బలం కూడా ఇతనికి తోడయింది. ఖరీదైన మందిరాలు నిర్మించడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఇతని బోధలకు వ్యతిరేకిస్తే తనకున్న అధికారం ద్వారా అణిచివేసేవాడు. ఇతనికి భార్య ఉన్నప్పటికీ ఇతను ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి స్త్రీలతో సంబంధాన్ని పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసేవాడు. అలా మొత్తం 52 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇతని పరిచర్యలో ఇతనితో సన్నిహితంగా ఉండేవారిలో 6 భార్యలను కూడా స్మిత్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ 6కి ఈ విషయంలో స్మిత్తో విభేదాలు వచ్చాయి. స్మిత్ వారిని తన మినిస్ట్రీని తొలగించేశాడు. వారు విడిగా సేవ ప్రారంభించి నేవో ఎక్స్పోజర్ అనే వార్తాపత్రికను స్థాపించి స్మిత్ చేసే బోధనలను, అతని బహుభార్యత్వాన్ని గూర్చి అందరికీ తెలియజేయడం మొదలుపెట్టారు. స్మిత్ కోపంతో ఆ వార్తాపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. అతడు చేసిన ఈ అనుచిత ప్రవర్తనకు ప్రభుత్వం ఈయనను అరెస్ట్ చేసి జూన్ 23, 1844లో హాంకాంగ్కు చెందిన కార్తేజ్ జైలులో పెట్టారు. జూన్ 27 రాత్రి కొందరు నల్లని ముసుగులు ధరించి జైలుపై దాడి చేసి స్మిత్ని చంపేశారు. జోసెఫ్ స్మిత్ బోధలు. దేవుడు మనలాగే ఎముకలు మాంసం కలిగి ఉంటాడని, యేసుక్రీస్తు సాతాను అన్నదమ్ములని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విడివిడిగా ఎవరికి వారే దేవుళ్ళు అని, అన్ని విషయాల్లో వారు వేరువేరుగా ఉంటారని, దేవునికి ఒక తల్లి ఉందని, యేసుక్రీస్తు యొక్క మరియొక నిబంధన అని మార్మన్ గ్రంథం గూర్చి వీరు బోధిస్తారు. యేసుక్రీస్తు రక్తం చిన్న చిన్న పాపాలనే కడగగలదు, నరహత్య, వ్యభిచారం వంటి పాపాలను కడగలేదని, యేసు కన్యకకు పుట్టలేదని, జోసెఫ్ స్మిత్ను ప్రవక్తగా ఒప్పుకోకపోతే రక్షణ లేదని, చనిపోయిన వారి కోసం బాప్తిస్మం తీసుకుంటే ఆ చనిపోయిన వ్యక్తి పరలోకం వెళ్ళిపోతాడని, దేవుళ్ళు చాలామంది ఉన్నారని, మార్మన్గా జీవిస్తే చనిపోయిన తరువాత దేవునిగా మారిపోతారని, మనుషులు ముందు ఆత్మరూపులుగా పరలోకంలో జన్మించి ఆ తర్వాత భూమి మీద జన్మిస్తారని వీరు బోధిస్తారు. ఈ మార్మన్ గ్రంథంలో రాయబడిన లేమానీయులు, నేఫయిలు చరిత్ర విషయాలు కూడా పూర్తిగా చరిత్రకు భిన్నంగా ఉన్నాయి. మార్మన్లైన కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు మార్మన్ గ్రంథం నిజమని నిరూపించడానికి త్రవ్వకాలు, పరిశోధనలు జరిపి ఆ గ్రంథంలో రాయబడినవి అసత్యం అని గ్రహించి దాన్ని విడిచిపెట్టారు. ఇతడు చెప్పిన 57 ప్రవచనాలలో 52 ప్రవచనాలు
పూర్తిగా అబద్ధ ప్రవచనాలుగా మిగిలిపోయాయి. ఇతని బోధనలు అనుసరించేవారు ఇంకా ఇలాంటి పూర్తి వాక్య విరుద్ధ బోధనలను చాలా వైవిధ్యంగా ప్రకటిస్తుంటారు. విశాలమైన ఖరీదైన మందిరాలను కట్టి వాటి ద్వారా క్రైస్తవులను ఆకర్షిస్తుంటారు. విదేశీయులతో బోధింపజేస్తే ఆసక్తితో వింటారని ఒక దేశం నుండి మరొక దేశానికి మిషనరీలను పంపి తమ దుర్బోధన వ్యాప్తి చేస్తుంటారు. తెల్ల చొక్కా నల్లని ప్యాంటు ధరించిన విదేశీయులు మీకు కనిపించే ఉంటారు. ఇప్పటికే ప్రతి పట్టణంలోనూ వీళ్ళు చర్చిలు నిర్మించేశారు. క్రీస్తు బోధన దాటి ముందుకు సాగు వీరితో కనీసం శుభమని కూడా చెప్పకండి. వందనాలు.